దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే మన హృదయాన్ని ఆయనకి ఇమ్మని కోరుకుంటున్నాడు. ఒకవేళ మనకి కాస్త ఏదైనా ఇవ్వగలిగిన స్థితి ఉంటే దేవునికి ఇచ్చి దేవుని సేవను ప్రోత్సహించమని కోరుకుంటున్నాడు. అలా చేసిన సంఘము మనకి చూసాం, మనల్ని కూడా చూసాం. ఆ సొలొమోను తన హృదయం తప్పిపోయింది, రాహేలు తన హృదయం తప్పిపోయింది. మరి నీ హృదయం ఎలా ఉంది? ఇప్పుడు దేవుడు మనకేమి ఇచ్చినాడనే చెప్తున్నాడు పౌలు గారు. ఏమిచ్చాడు దేవుడు అంటే తన సొంత కుమారుణ్ణి, చెప్పండి, తన సొంత కుమారుని మనకి ఇచ్చేసాడు. సిలువ మరణానికి అప్పగించేశాడు, పాప పరిహారార్థం అప్పగించేశాడు. అసలు యేసు ప్రభు అంటే మీకు కనబడింది వినబడింది ఏంటంటే ఆయన జుట్టు ఉంటుంది కదా, తెల్ల బట్టలు వేసుకొని ఫోటోల్లో ఉంటాయి. ఆయనే అని మీకు అదే మీ ఇమాజినేషన్ అదే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు. హల్లెలూయా.